I am Rani Juwala. As a part of Sajiva Vahini Ministries, I support youth wing, which is called as Conquerors. And today we are here in Hyderabad for Conquerors Conference. Yeah, in Conquerors Conference lo, the theme we have is the winner within. Can I hear that? Koncham gattiga. The winner within. Yeah, better, lot better. So, the main focus all through this day is you're not someone else, but you are a winner. మీలో ఒక తప్పనిసరిగా మీరు ఎవరైనా వాట్ ఎవర్ ఈజ్ ద ఐడెంటిటీ, బట్ దెర్ ఇస్ అ విన్నర్ విత్ ఇన్ యూ. మీలో ఒక విన్నర్ ఉండరు, వాళ్ళని బయటకి ఎక్స్ట్రాక్ట్ చేయడమే ఈ కాంకరర్స్ కాన్ఫరెన్స్ యొక్క ఎజెండా. గాట్ ఇట్? సో డూ యూ బిలీవ్ యూ హ్యావ్ a winner within? Yes, no, maybe? Do you believe you have winner within? Yes. So, a winner within lo, we are going to deal with three topics, three subtopics. Na topic vachesi you will be seeing on the screen, from tragedy to triumph. Telugulo cheppali ante విషాదం నుండి విజయం వైపు. చాలాసార్లు can I ask you this question before I get into the topic? Did you face any tragedy in your life? సింపుల్గా చెప్పాలంటే కష్టాలు ఏమైనా ఉన్నాయా మీకు? లేవా? ఉన్నాయా? ఆబ్వియస్ కదా, ట్రాజడీస్ ప్రతి లైఫ్లో ఉంటాయి. ఎవ్రీ లైఫ్ విల్ హ్యావ్ సమ్ ట్రాజడీస్. కానీ దట్ ఈస్ నాట్ అన్ ఎండ్. సమ్ టైమ్స్ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, ట్రాజడీ రాగానే ఏదన్నా సడన్ షాక్ మనం తినగానే, ఒక షాకర్ రాగానే వీ ఆల్వేస్ థింక్ దట్ ఈస్ ద ఎండ్, రైట్? ఇట్ కుడ్ బి అ లాస్, అ సడన్ లాస్ ఆఫ్ యువర్ డియర్ వన్, అ బ్రోకెన్ రిలేషన్షిప్, ఆర్ సంథింగ్ ఎల్స్, ఆర్ అ ఫెయిల్యూర్ దట్ యూ హ్యావెంట్ ఎక్స్పెక్టెడ్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఒక సడన్ షాకర్ రాగానే, ఒక ట్రాజడీ మీ లైఫ్ని హిట్ చేయగానే వీ ఆల్వేస్ హ్యావ్ ద టెండెన్సీ ఏంటి అంటే, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. వీ ఐసోలేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద సొసైటీ, ఫ్రమ్ ద పీపుల్. ఇంకా ఏమనుకుంటామంటే, దస్ నోబడీ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ హెల్ప్ మీ అవుట్ ఆర్ బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దిస్ ట్రాజడీ అని చెప్పేసి డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. సో నేనేమంటాను అంటే, దట్ ఈస్ నాట్ మై ఎండ్ ఫ్రెండ్, దట్ ఈస్ ద స్టార్ట్, వేర్ యూ నీడ్ టు థింక్ హౌ డు ఐ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ట్రాజడీ అండ్ పుట్ మై స్టెప్స్ టువర్డ్స్ ట్రయంఫ్. ట్రాజడీ నుంచి బయటకు వచ్చి నేను ట్రయంఫ్ వైపు వెళ్ళడానికి నా స్టెప్స్ని నేను ఎట్లా వేయాలి అనేది ఆలోచించడం, థింక్ చేయడం అక్కడే స్టార్ట్ చేయాలి. సో ట్రాజడీ, వెన్ ట్రాజడీ హిట్స్ యువర్ లైఫ్, don't think it is an end. Don't think it is an end. It is the starting point where you need to think, or where you need to make up your mind towards the journey which will lead you to triumph. Okay? So that is the introduction of the theme. It could be anything. So ఇది చేయాలి, ఇది రావాలి, ఈ ప్రాసెస్లో ఒక 5 steps ఉంటాయి. I'll give you 5 pointers how you can travel from tragedy to triumph. ట్రాజడీ నుంచి ట్రయంఫ్ వైపు వెళ్ళడానికి ఒక 5 సింపుల్ స్టెప్స్ నాకు తెలిసినవి నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఐ యు ఆల్ రెడీ? ఐ యు ఆల్ రెడీ? ఎస్, నో, మేబీ? ఎస్. లేకపోతే ట్రాజడీలోనే ఉందాం అనుకుంటున్నారా? నో, రైట్? వి ఆల్ వాంట్ టు బీ అ విన్నర్, ట్రయంఫెంట్. ఎస్? Okay, the first point. Okay, the first point is have right spiritual beliefs or practices. అర్థమైందా ఏమైనా? Have right spiritual beliefs or practices. So life అనేది only, it's not your study, your family or your friends. అంతేనా? లైఫ్ అనగానే హౌ డు యూ డిఫైన్ యువర్ లైఫ్? ఇట్స్ ఫ్యామిలీ, ఇట్స్ ఫ్రెండ్స్, ఇట్స్ యువర్ ఎడ్యుకేషన్,
ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, రైట్? కొన్నిసార్లు మన లైఫ్లో ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఒక్కొక్కసారి మనల్ని ట్రాజడీ హిట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎవరిని మనము సీక్ చేయడానికి, ఎవరి దగ్గరికి మనం వెళ్ళడానికి చాలాసార్లు ఇష్టపడం. అప్పుడు మన మైండ్ సెట్ ఏమైపోతుంది అంటే స్పిరిచువాలిటీ వైపు వెళ్తుంది. సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అంటే చాలాసార్లు స్పిరిచువల్ ప్లేసెస్కి, ఇట్ కుడ్ బి అ టెంపుల్, ఇట్ కుడ్ బి అ మాస్క్, ఇట్ కుడ్ బి అ చర్చ్, ఎనీథింగ్. అక్కడ ఎవరు కనిపిస్తారు మీకు ఎక్కువగా? పీపుల్ హూ ఆర్ హ్యాపీ కనిపిస్తారా? నో, పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ట్రబుల్స్ అక్కడ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే ఆ కష్టాలలో వాళ్ళ మైండ్ ఎటు వెళ్తుంది అంటే స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళడానికి. ఇక్కడికి వెళ్తే నాకు హాయిగా ఉంటుంది, నాకు పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఆ ప్లేసెస్కి వెళ్తారు, స్పిరిచువల్ ప్లేసెస్కి. సో మనం యూత్ కాన్ఫరెన్స్, కాంకరర్స్ కాన్ఫరెన్స్ అండ్ క్రిస్టియన్ కాన్ఫరెన్స్లో ఉన్నాం కాబట్టి వెన్ ఐ సే ఎనీథింగ్ స్పిరిచువల్, ఇట్ మీన్ Christianity. Okay? Make a note of that. So, having right spiritual beliefs or practices will help us to overcome tragedy. ఎట్లా అంటే 2020, 2019 ఏంటి ఆ ఇయర్స్? కరోనా ఇయర్స్, రైట్? కరోనా ఇయర్స్. అయితే ఇటాలీ గుర్తుందా? ఆ టైంలో ఇటాలీలో ఇట్లా బర్డ్స్ లాగా చనిపోతూ ఉండే న్యూస్లో. 2019, 2020 పాండమిక్ చాలా సివియర్గా హిట్ చేసింది ఇటాలీ కంట్రీని. అయితే అక్కడ చాలామంది వాళ్ళ లవ్డ్ వన్స్ని, వాళ్ళ డియర్ మెంబర్స్ని చాలామంది కోల్పోయారు. అప్పుడు కొంతమందిని ఒక న్యూస్ ఛానల్ వాళ్ళని కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు 1 out of 8 people, ఒక 8 మందిని ఇంటర్వ్యూ చేస్తే అందులో ఖచ్చితంగా ఒక 1 మెంబర్ అయితే ఏం చెప్పాడంటే, మీరు ఎట్లా ఓవర్కమ్ చేయగలిగారు మీ లాస్, మీ డియర్ వన్ యొక్క లాస్ని? సడన్గా కదా, యూ కాంట్ ఈవెన్ సీ ద బాడీ, మీరు ఎట్లా ఓవర్కమ్ చేయగలిగారు, ఎట్లా కోపప్ అవ్వగలుగుతున్నారు ఈ లాస్తో అని వాళ్ళని అడిగినప్పుడు దే సెడ్, మా స్పిరిచువాలిటీ లేకపోతే మా స్పిరిచువల్ మెంటర్స్ లేకపోతే మా స్పిరిచువల్ కమ్యూనిటీ మమ్మల్ని దే ఎంకరేజ్డ్ అస్, దానివల్లే మేము ఓవర్కమ్ చేసాము మా ట్రాజెడీని అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే. చాలాసార్లు ఇట్లానే మనకు ట్రాజెడీ హిట్ చేసినప్పుడు, నేను ఇందాక చెప్పాను కదా, సడన్గా పాండమిక్ వచ్చింది. పాండమిక్ టైంలో ఫోన్ చూడాలంటే భయం వేసేది, ఎందుకంటే ఎవ్రీడే మినిమం 1 death వీళ్ళు చనిపోయారు. ద ట్రాజడీస్ వీ కాంట్ ఈవెన్ గో అండ్ కంఫర్ట్ ద బెరీవ్డ్ ఫ్యామిలీ. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మన ఒకవేళ గాడ్ ఫార్బిడ్ జరగకూడదు, కానీ ఒకవేళ మన లైఫ్లోనే జరిగింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? ట్రామా, రైట్? ఇట్స్ అ బిగ్ ట్రామాలోనికి వెళ్ళిపోతాం. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, వీ కెన్ టర్న్ అవర్ ఫోకస్, వీ షుడ్ హ్యావ్ అవర్ స్పిరిచువల్ బిలీఫ్స్ సిస్టమ్ సో స్ట్రాంగ్ దట్ ఇవన్నీ మనల్ని ఒక స్పిరిచువల్ బిలీఫ్స్ మనవి పర్ఫెక్ట్గా ఉంటే మనము ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పేసి. అయితే డూ వీ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అంటే, ఐ కెన్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బైబిల్. ఎవరిని చూపించవచ్చు అంటే నేను మీకు హ్యానా ఆమె స్టోరీ తెలుసు కదా. షీ వాజ్ నాట్ హ్యావింగ్ చైల్డ్, అ బ్యారన్ ఉమెన్. ఆమెని తన సిస్టర్ ఎప్పుడు టాంట్ చేస్తుంది, నీకు నీ హస్బెండ్ నిన్ను ఇంత ప్రేమించినా ఏం లాభం, నీకు పిల్లలు లేరు అని చెప్పేసి. ఇమాజిన్ ఎవ్రీడే ఆ టాంటింగ్ వింటుంటే ఎలా ఉంటుంది? ఆ మ్యారీడ్ ఉమెన్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ అండ్ ఎవ్రీడే టాంట్స్ వింటూ ఉంటుంటే ఎట్లా ఉంటుంది? చాలా 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 అప్సెట్టింగ్ ఉంటుంది కదా. హ్యానా కూడా అట్లానే ఉంది. కానీ ఆమె ఏం చేసింది అంటే, మనము 1 Samuelలో చూస్తే కనుక, షీ వెంట్ టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్, షీ ప్రేయిడ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. పాస్టర్ గారికి చెప్పలేదు, తన హస్బెండ్కి చెప్పలేదు, తన రిలేటివ్స్కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆమె దేవుని దగ్గర కంటిన్యూస్గా ప్రేయర్ చేసింది. పాస్టర్ గారు కూడా ఆమె ట్రాజెడీని అర్థం చేసుకోలే. ఏమన్నారు, నువ్వు తాగేసి వచ్చావా ఇక్కడికి, ఆల్కహాల్ తీసుకున్నావా అని ఆమెని అడిగారు చాలాసార్లు. కానీ ఆమె ఏం చేసింది? గాడ్ దగ్గర కంటిన్యూస్గా ప్రేయర్ చేసింది. దాట్ వాజ్ హర్ స్పిరిచువల్ బిలీఫ్ ఇన్ ద ట్రాజెడీ. ఇంకొకటి నేను ఇంకొకరిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇంకెవరు అంటే హిజ్కియా.
ఆయనకి ఒక ప్రాఫిట్ వచ్చి నువ్వు వెంటనే చనిపోతావు అని చెప్పగానే ఆయన ప్లీజ్ దేవుడి దగ్గర ఎట్లయినా నా కోసం ప్రేయర్ చేయి, ఈ కర్డ్స్ని నా నుంచి తీసేయి అని చెప్పేసి హిజ్కియా ఎప్పుడూ ఆ ప్రాఫిట్ దగ్గర లేకపోతే ఆ పాస్టర్ని రిక్వెస్ట్ చేయలేదు. వెంటనే హిజ్కియా ఏం చేశాడు తెలుసా, దేవుని వైపు తిరిగి వాల్ వైపు తిరిగి ఆయన టెస్టిమనీ చెప్తున్నాడు అనమాట. చూడు గాడ్, నేను నీ దగ్గర ఎట్లా బ్రతికానో తెలుసు, నీ దగ్గర నేను ఎట్లా బ్రతికానో తెలుసు, నువ్వు నాకెందుకు నీ ముందు ఇన్ యోర్ సైట్ నా లైఫ్ ఎట్లుందో తెలుసు, ప్లీజ్ రిమెంబర్ అన్నప్పుడు వెంటనే హిజ్కియా ఆ ప్రాఫిట్ వచ్చి ఇలా చెప్పి వెళ్ళిపోతుంటే ఆయన ఆ గేట్ కూడా దాటకముందే నువ్వు మళ్ళీ హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు, ఆయనకి నేను ఎడిషనల్ లైఫ్ ఇస్తున్నా అని చెప్పేసి. హిజ్కియా ప్రాక్టీస్ ఏంటి అంటే తన ట్రాజడీలో తన ఫెయిత్ని చూపించడం. హన్నా స్పిరిచువల్ బిలీఫ్ ఏంటి అంటే గాడ్కి మాత్రమే నేను నా ట్రాజడీని చెప్తాను అని చెప్పేసి. ఇంకా జోబ్, అసలు మనకి ట్రాజడీస్ అంటేనే ఎవరు గుర్తొస్తారు, జోబ్. శ్రమలు అంటేనే ఎవరు గుర్తొస్తారు, యోబు గుర్తొస్తాడు. ఆయన ట్రాజడీస్ వన్ ఆఫ్టర్ ద అదర్. వన్ డేలో హీరో నుంచి జీరో అయిపోయాడు. అవునా, హీరో నుంచి జీరో అయిపోయాడు. వాళ్ళ వైఫ్ కూడా వచ్చి ఇంకా నీ లైఫ్ ఎందుకు చచ్చిపో అనింది. కానీ ఆయన స్పిరిచువల్ బిలీఫ్ ఎంత బాగుంది అంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే ఆయన ట్రాజడీస్లో కూడా గాడ్ని ప్రైజ్ చేయగలిగాడు. జోబ్ స్పిరిచువల్ బిలీఫ్ వాజ్ టు ప్రైజ్ గాడ్. వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ బిలీఫ్? ట్రాజడీస్లో ముగ్గురిని నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను. వన్ ఈజ్ హన్నా. హర్ స్పిరిచువల్ బిలీఫ్ ఇస్ టు pray to God alone because he's the only one who will bring me out from tragedy to triumph. So that is her spiritual belief. Second one, I introduce Hizkiah to you. His spiritual belief or practice is to testify his faith. తన ఫెయిత్ని చూపించాడు గాడ్కి. ఈ ట్రాజడీ నాకు ఎందుకు వస్తుంది, నా ఫెయిత్ ఇది అని చెప్పినప్పుడు గాడ్ ఇమ్మీడియట్లీ చేంజ్డ్ హిస్ మైండ్. కదా, ఎంత బ్యూటిఫుల్. కెన్ యూ సే దట్ టు గాడ్? నాకు ఎందుకు వస్తుంది, నా ఫెయిత్ ఇంత బాగుంది కదా అని అడగగలుగుతామా? గాడ్ మైండ్ని ఎంత బ్యూటిఫుల్గా చేంజ్ చేసేసాడు హిజ్కియా. ఇట్లా వెళ్ళకముందే, డోర్ బయటికి వెళ్ళకముందే ఏ ప్రాఫిట్ అయితే సాడ్ న్యూస్ తీసుకొచ్చాడో అదే ప్రాఫిట్ గుడ్ న్యూస్ ఇచ్చి వెళ్ళాడు. అంత స్ట్రాంగ్ స్పిరిచువల్ బిలీఫ్ అండ్ ప్రాక్టీస్ తన ఫెయిత్ పట్ల హిజ్కియా ఉన్నాడు. థర్డ్ వన్ ఎవరిని చూపించాను? జోబ్ని. హిస్ స్పిరిచువల్ బిలీఫ్ వాజ్ టు ప్రైజ్ గాడ్ ఇన్ హిస్ ట్రాజడీస్. ఎండ్ రిజల్ట్ ఏంటి? ముందు ఏదైతే ఉందో దానికంటే హీ రిసీవ్డ్ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్, రైట్? డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్. సో ఈ మూడు, దీస్ వర్ ద ఎగ్జాంపుల్స్. సో ఐ లీవ్ యూ అ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ బిలీఫ్? when a tragedy hits your life, మీ ట్రాజడీస్ మీ లైఫ్లో వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ బిలీఫ్? మీ స్పిరిచువల్ బిలీఫ్ రైట్గా ఉండాలి. దెన్ ఓన్లీ యువర్ ట్రాజడీ కెన్ టర్న్ ఇన్ టు ట్రయంఫ్. అర్థమైందా ఈ పాయింట్? ఎనీ క్వశ్చన్స్ హియర్ బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్? ఓకే, I take silence as no. Next one, find meaning and purpose of the tragedies. First ఏమనుకున్నాం మనము? ఫస్ట్ పాయింట్, you should have right spiritual beliefs or practices so that you can turn your tragedy into triumph. The second one, you should understand the meaning and purpose of the tragedies. ఎప్పుడైనా ఏదైనా ట్రబుల్ వచ్చింది, ఏదైనా కష్టం వచ్చింది, ఎందుకు వచ్చింది అని అనలైజ్ చేసుకోగలగాలి. Analysis includes you should understand the meaning. అసలు ఎందుకు? పర్పస్, అసలు వై ఏంటి, అసలు దీని వెనకాల బిహైండ్ ద రీజన్ ఏంటి, దీనివల్ల వాట్ విల్ ఐ గెట్ టు నో అనేది. ఇవి రెండు కనుక మనము ప్రతి సిచ్యువేషన్లో, మన ట్రాజిక్ సిచ్యువేషన్స్లో అనలైజ్ చేసుకోగలిగితే వీ కెన్ ట్రాజడీస్ మనల్ని ఎప్పుడూ స్టాప్ చేయవు, అక్కడే ఎండ్ లాగా ఉండదు. నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక బైబిల్లో ఒక పర్సన్ని నేను ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఆయన, బిఫోర్ ఐ గో ఇన్ టు ద బైబిల్, ఐ వాంటెడ్ టు గివ్ యూ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఆథర్ యాష్ పేరు విన్నారా ఎప్పుడైనా? ఆథర్ యాష్, I'll tell you. He's a black man
రేసిజం చాలా ఎక్కువ ఉంటుంది అమెరికన్ కంట్రీస్లో. అయితే అట్లాంటి కంట్రీస్లో ఒక బ్లాక్ మ్యాన్ వింబుల్డన్ కాంపిటీషన్ తెలుసా, వింబుల్డన్. సో హీస్ ద ఫస్ట్ వన్ టు విన్ ద వింబుల్డన్. హీస్ ద ఫస్ట్ బ్లాక్ మ్యాన్ టు విన్ ద వింబుల్డన్. చాలా క్రేజ్ వచ్చేస్తుంది, మొత్తం అందరూ ఆథర్ యాష్ని చాలా బాగా పొగుడుతారు. అయితే ఒక ఛాంపియన్షిప్ అయిపోయిన తర్వాత ఆయనకి ఇంజురీ అవుతుంది. ఇంజురీ అయినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసి సర్జరీ చేస్తున్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఆయనకి ఏదైతే బ్లడ్ని ఇన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన బ్లడ్ని కాకోకుండా హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పేషెంట్ బ్లడ్ని ఆథర్ యాష్కి సర్జరీ చేస్తున్నప్పుడు ఇన్ఫ్యూజ్ చేస్తారనమాట. దానివల్ల ఆయనకి కూడా హెచ్ఐవి వచ్చేస్తుంది అనమాట. వచ్చినప్పుడు చాలా ఆయన హెల్త్ డే బై డే డెట్రాయిట్ అయిపోతూ ఉంటుంది. చాలా కన్సోలింగ్ లెటర్స్ ఆయనకి వస్తూ ఉంటాయి అన్నమాట. నీకెందుకు ఇట్లా జరగాలి, యూ అచీవ్డ్ సో మచ్, యు ఆర్ ఎట్ దిస్ లెవెల్, కానీ ఏంటి నీకెందుకు ఇట్లా జరిగింది, యూ డిడ్ నథింగ్ రాంగ్ అని చెప్పేసి కన్సోల్ చేస్తూ కంఫర్ట్ చేస్తూ చాలా లెటర్స్ వస్తాయి అన్నమాట. ఆయనకు చాలా బంచ్ ఆఫ్ లెటర్స్ వచ్చి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అవి చదువుతున్నప్పుడు ఆథర్ యాష్కి ఎట్ వన్ పాయింట్ వీటికి నేను ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి అనుకొని ఒక లెటర్ రిలీజ్ చేస్తాడనమాట. ఏంటి అంటే ఈ కంట్రీలో కొన్ని ల్యాక్ యంగ్స్టర్స్ వింబుల్డన్ మేము ఆడాలి అని థాట్ కలిగి ఉంటారు, ఆలోచన కలిగి ఉంటారు. కొన్ని ల్యాక్స్, కొన్ని థౌజండ్స్ మంది ప్రాక్టీస్ చేస్తుంటారు. కొన్ని హండ్రెడ్స్ క్వాలిఫై అవుతారు, కాంపిటీషన్కి క్వాలిఫై అవుతారు. ఇద్దరు మాత్రమే కంపీట్ చేస్తారు, ఒకరిని ఒకరు ఆ వింబుల్డన్లో కంపీట్ చేస్తారు. కానీ గెలిచేది ఎవరు? ఒకరే. ఛాంపియన్ అయ్యేది ఎవరు? ఒకరే. ఆ ఛాంపియన్ నేను అయినప్పుడు ఆ ట్రోఫీని నేను లిఫ్ట్ చేస్తున్నప్పుడు నేను గాడ్ని అడగలేదు. వెన్ ఐ వాజ్ ట్రయంఫెంట్ అండ్ లిఫ్టింగ్ ద ట్రోఫీ, నేను గాడ్ని అడగలేదు వై మీ గాడ్ అని. ఇప్పుడు నాకు ట్రాజడీస్ వచ్చినప్పుడు వై మీ అని ఎందుకు అడగాలి? నాకే ఎందుకు వచ్చిందని ఎందుకు అడగాలి? మై యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ వై నాట్ మీ. నేను ఎందుకు కాకూడదు? మేబీ ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అని వై మీ నుంచి వై నాట్ మీ అని తను ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఈ వై నాట్ మీ అనే క్వశ్చన్ మనకి ఏమి ఆలోచన చేపిస్తుంది అంటే, ఎందుకు వచ్చింది ఆ ట్రాజడీ, దీనివల్ల నేను ఏమి నేర్చుకోవాలి, మీనింగ్ అండ్ పర్పస్. ఇవి రెండు అర్థం చేసుకునేటట్టు ఆలోచన చేస్తుంది. ఎప్పుడైనా ఇట్లా ఆలోచన చేశారా? వి ఆల్వేస్ సల్క్ కదా, ఎప్పుడు నాకే ఎందుకు వచ్చింది, నా ఫ్రెండ్స్ అందరు బాగానే ఉన్నారు, ఐఎమ్ స్పిరిచువలీ స్ట్రాంగ్, ఐఎమ్ సో గుడ్, ఐఎమ్ ఒబీడియంట్, బట్ వై మీ అనుకున్నారా? క్వశ్చన్ వేశారా? సో వై మీ నుంచి వై నాట్ మీకి షిఫ్ట్ అయి చూడండి. దెన్ యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ ద ట్రాజడీస్. బైబిల్లో మనకి పాల్ కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians 4:17-18 ఆయన కూడా చాలా కష్టాలు వచ్చాయి. ఇఫ్ యూ కెన్ టర్న్ యువర్ బైబిల్స్, ఆయనకు వచ్చిన లిస్ట్ ఆఫ్ ట్రాజడీస్ ఎక్కడుంటాయి అంటే 2 Corinthians 11 23rd verse నుంచి 27th verse వరకు కనుక చూస్తే, ఇఫ్ యూ కెన్ నోట్ డౌన్, యూ కెన్ నోట్ ఇట్ డౌన్. అక్కడ ఒక 25 నుంచి 27 కష్టాలు పాల్ కోట్ చేస్తాడనమాట. ట్రాజడీస్ తన లైఫ్లో మినిస్ట్రీ చేస్తున్నప్పుడు తను ఫేస్ చేసిన ట్రాజడీస్ లిస్ట్ అవుట్ చేస్తాడు. చాలాసార్లు నేను చచ్చిపోవాలి, నన్ను రాళ్ళతో కొట్టారు, నన్ను జైల్లో పెట్టారు, సీలో పడేశారు, నా షిప్ పగిలిపోయింది, ఈ కష్టాలన్నీ కోట్ చేస్తూ ఇంకా చివరికి ఏమంటాడంటే, నాకు బయట వాళ్ళ నుంచి కూడా పీపుల్ హూ ఆర్ అవుట్ సైడ్ కష్టాలు వచ్చాయి, లోపల ఉన్న వాళ్ళు నా ఇంటర్నల్ పీపుల్ కూడా నన్ను ట్రబుల్ చేశారు, ఇట్లాంటి ట్రాజడీస్ నేను ఫేస్ చేశాను అని ఒక 25 to 26 ట్రాజడీస్ మనకి అక్కడ 2 Corinthians 11th chapter 23 నుంచి 27 ఆ వర్సెస్లో మీకు కనిపిస్తాయి. అన్ని ట్రాజడీస్ వచ్చినా పాల్ ఏమంటాడంటే, ఈ వర్స్ మీరు తప్పకుండా చూడాలి. 2 Corinthians 4th chapter 16th verse. 4th chapter
16th verse. Therefore we do not lose heart అంటాడు. మేము అధైర్యపడము అని చెప్పి తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే దేర్ఫోర్ వి డు నాట్ లూజ్ హార్ట్. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ట్రాజడీస్ వచ్చినా నేను మాత్రము మేము అధైర్యపడము, వి డోంట్ లూజ్ అవర్ హార్ట్స్ అని చెప్పిన తర్వాత, ఎందుకు అంటే పైన వర్స్లో చూడండి, 17th verseలో, అవర్ సఫరింగ్ ఇస్ లైట్ అండ్ టెంపరరీ. అవర్ సఫరింగ్ ఇస్ లైట్ అండ్ టెంపరరీ. మేము ఎందుకు అధైర్యపడము అంటే మాకు వచ్చిన ట్రాజడీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ లైట్. మమ్మల్ని ఏమీ ఆల్టర్ చేయవు, మమ్మల్ని ఏమీ హిట్ చేయవు, అండ్ దే ఆర్ నాట్ పర్మనెంట్, దే ఆర్ టెంపరరీ. కాబట్టి ఎందుకు టెంపరరీ థింగ్స్ కోసము, చాలా లైట్ విషయాల కోసము మేము అధైర్యపడాలి, మేము ఎందుకు స్ట్రగుల్ అవ్వాలి అని చెప్పి పాల్ ఏమంటున్నాడంటే, మేము అధైర్యపడము, వీ డోంట్ లూజ్ అవర్ హార్ట్స్ ఫర్ దిస్ ట్రాజడీస్. ఎందుకు అంటే దే ఆర్ లైట్ అండ్ టెంపరరీ. లైట్ అండ్ టెంపరరీ, చాలా చులకన శ్రమలు ఇవి అని చెప్పి పాల్ అంటాడు. ఎందుకు అనగలిగాడు? వాట్ ఈస్ ద పర్పస్? ఆయనకి పర్పస్ అర్థమైంది. ఎందుకు ఈ శ్రమల్ని లైట్ అన్నాడు? మేము ఎందుకు మా శ్రమల్ని చూసి మేము అధైర్యపడము, భయపడము అని అంత ఈజీగా ఎందుకు చెప్పగలిగాడు అంటే, బికాస్ హీ నో ద పర్పస్. ఎక్కడుంటుంది అంటే అక్కడే కిందే 18th verseలో, మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏమంటున్నాడంటే, మాకు ఇక్కడ ఇవన్నీ ట్రాజడీస్ ఉన్నాయి, కానీ పైన మాత్రము వి హ్యావ్ హెవెన్ అండ్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. మాకు పైన హెవెన్ ఉంది, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. కాబట్టి మేము వీటన్నిటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎంత బ్యూటిఫుల్ కదా, ఎంత బ్యూటిఫుల్గా తన ట్రాజడీస్ని యొక్క మీనింగ్ని, పర్పస్ని అర్థం చేసుకున్నాడు. ఇంకొకసారి, చాలాసార్లు మనకి ట్రాజడీస్ ఎందుకు వస్తాయి తెలుసా? శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే, నేను చాలా గ్రేట్, నేను చాలా తోప్ అన్న యాటిట్యూడ్లో, మైండ్ సెట్లో ఉంటాం. ఒక్కొక్కసారి దేవుడు అంటాడంటే, హోల్డ్ ఆన్, అంత లేదు నీకు, నువ్వు కొంచెం ఆగాలి అని చెప్పేసి. పాల్ అదే అంటాడు చూడండి, 12th chapter 7th verseలో. చదువుతారా ఎవరైనా? కెన్ సమ్వన్ రీడ్ ఆర్ షల్ ఐ రీడ్ ఇట్ ఫర్ యూ? తెలుగులో చదువుతాను నేను. 12th chapter 7th verse మధ్యలో ఉంటుంది. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు అని చెప్పి ఆ వర్స్ ఉంది. నేను ఎక్కువగా నేను ఓవర్గా ఫీల్ అయిపోకుండా, నేను తోపులాగా ఫీల్ కాకుండా నా శరీరంలో ఏం పెట్టాడంట? ఒక ముళ్ళు పెట్టాడు. నీ లైఫ్లో ఏదైనా ట్రాజడీ వచ్చిందేమో, మేబీ యువర్ యాటిట్యూడ్ ఈజ్ లైక్ దట్. నేను పైకి వెళ్ళిపోతున్నా, నేను గ్రేట్, నేను తోపు అని ఫీల్ అయిపోతున్నావేమో. ఆగు అని చెప్పడానికి దేవుడు నీకు ఆ ట్రాజడీని తీసుకొని రావచ్చు. పాల్ అదే అర్థం చేసుకున్నాడు అనమాట. ఒకటి ఏంటి, ఇవి చాలా లైట్, ఇవి మమ్మల్ని భయపెట్టవు, ఇవి చాలా టెంపరరీ. ఇంకొకటి ఏమంటున్నాడు, ఇది నేను హెచ్చిపోకుండా, మన భాషలో చెప్పాలంటే రెచ్చిపోకుండా, రైట్, పైకి ఎగిరిపోకుండా మనల్ని హంబుల్ చేయడానికి ట్రాజడీస్ రావచ్చు. అయితే దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాజడీస్ ఫ్రమ్ పాల్స్ లైఫ్. ఆయన పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చినాయి అని అనుకున్నాడు? ఈ లోకంలో మాకు శ్రమలు రావచ్చు, వీటన్నిటిని మేము భరిస్తే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? ఎక్కడికి తీసుకెళ్తాయి? గాడ్ దగ్గరికి, హెవెన్ దగ్గరికి తీసుకెళ్తాయి. కాబట్టి దీస్ ఆర్ ఆల్ లైట్ అని చెప్పేసి అంటున్నాడు. సో క్యాన్ యూ అండర్స్టాండ్ దట్? ఆ వేలో మీరు థింక్ చేయగలరా? ఎందుకు వచ్చినాయి? వై మీ అనే బదులు వై నాట్ మీ అని కనుక మీరు క్వశ్చన్ చేసుకోగలిగితే, యూ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ ట్రాజడీస్ అండ్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ యువర్ ట్రాజడీస్. దిస్ విల్ హెల్ప్ యూ టు go forward when there are tragedies in your life. 2 points చూసామా? having right spiritual beliefs. సెకండ్ ఏంటి?
Understanding meaning and purpose. Move on to the next point. Have right spiritual teachings or philosophies. చాలాసార్లు మనం సరిగ్గా ఆలోచించలేకపోతాం, చాలా సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోతాం ఎనీ సిచ్యువేషన్ని. కానీ వై వి టేక్ రాంగ్ డెసిషన్స్ ఆర్ వై వి ఫాల్ అనేది ఆలోచన చేస్తే వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ టీచింగ్స్. మనకి చెప్పేవాళ్ళు, లేకపోతే సరిగ్గా మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు, స్పిరిచువల్ టీచింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మనము రాంగ్ డెసిషన్స్ కానీ లేకపోతే అనవసరంగా అన్వాంటెడ్ ట్రాజడీస్ని తెచ్చుకోవడం జరుగుతుంది. వెన్ యూ హ్యావ్ రైట్ ఫిలాసఫీస్ ఆర్ రైట్ టీచింగ్స్, ఎక్కడున్నా కానీ మీరు ఏ ట్రాజడీ వచ్చినా కానీ ఓవర్కమ్ చేయగలుగుతారు, అంతే కదా. ఆన్సర్ తెలిస్తే క్వశ్చన్కి ఈజీగా సమాధానం చెప్తారు. ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అని ఆన్సర్ తెలియకోకుండా ఏదో ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతారు. అట్లానే ఆన్సర్ తెలుసుకోవాలి అంటే యూ షుడ్ నో ద రైట్ టీచింగ్స్ ఆర్ రైట్ ఫిలాసఫీస్. ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ అ క్యారెక్టర్ ఫ్రమ్ బైబిల్, డానియల్కి ఒక పెద్ద ప్రాబ్లం కాదు, హీ వాజ్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ హీ వాజ్ ద హైయెస్ట్ అఫీషియల్ ఇన్ దట్ కంట్రీ. కానీ ఆయన ఆ స్టేజ్లో ఉన్నందుకు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు దే కుడెంట్ టేక్ ఇట్. డానియల్ని ఎలా అయినా ట్రబుల్ చేయాలి అని ఒక లాని తీసుకొచ్చారు. ఏమని? ప్రేయర్ చేయకూడదు, కింగ్నే ఎగ్జాల్ట్ చేయాలి అని. కానీ డానియల్ ఏం చేశాడు? వి ఆల్ నో ద స్టోరీ, రైట్? ఇంటికి వెళ్ళాడు, విండో ఓపెన్ చేశాడు, చక్కగా డేకి ఎన్ని టైమ్స్ చేశాడు? 3 times ప్రేయర్ చేశాడు. 3 times ప్రేయర్ చేస్తే దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ తెలుసు. లయన్స్ డెన్లో వేస్తారు, నా ప్రాణం కూడా పోతుంది. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ. లైఫ్ పోవడం అంటే బిగ్గెస్ట్ ట్రాజడీ. కానీ డానియల్ ఏం చేశాడు? హీ స్టాప్ ప్రేయింగ్. హీ వాజ్ వన్ ఆఫ్ ద రూల్ మేకర్ ఇన్ ద కంట్రీ. తనే రూల్ బ్రేక్ చేస్తే ఏం చేస్తారు? ఎవరు అప్రిషియేట్ చేయరు. కింగ్ విల్ నాట్ అప్రిషియేట్, పీపుల్ విల్ నాట్ రెస్పెక్ట్ హిమ్. అంతేకాకుండా ఆయన లైఫ్ పోయే ఛాన్సెస్ ఉంది. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ. అయితే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఆ ప్లాట్ చేశారు అంటే డానియల్ 6:5 తీయండి. డానియల్ 6:5, 6th chapter 5th verse. వాళ్ళకి తెలుసు ఇక్కడ చక్కగా ఉంటుంది. దేవుని పరిశుద్ధత విషయం అందే కానీ మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుక్కోలేము. అంటే గాడ్ విషయంలోనే ఆయనలో ఫాల్ట్ కనుక్కోవచ్చు మనం. ఆయన స్పిరిచువల్ టీచింగ్స్ విషయంలోనే ఒక ఫాల్ట్ని పట్టుకుంటాం, దాన్ని బట్టి ఆయనని కింద పడేద్దాము అని చెప్పేసి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక నెగిటివ్ థింకింగ్, ఒక ప్లాట్ చేశారు. కానీ డానియల్ దాంట్లో పడిపోయాడా? పడిపోలేదు. అంటే పీపుల్ ఇన్ బాబిలోన్ నో దాట్ డానియల్ ఈజ్ హ్యావింగ్ వెరీ స్ట్రాంగ్ స్పిరిచువల్ టీచింగ్స్ అండ్ ఫిలాసఫీస్. ఇక్కడ ఏం స్పిరిచువల్ టీచింగ్ బయటకు వచ్చింది? వన్ ఆఫ్ ద కమాండ్మెంట్, నీ దేవునికే తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికి మొక్కకూడదు అని చెప్పేసి 10 Commandmentsలో ఒక ఆజ్ఞ కదా. ఆయనకు ఆ స్పిరిచువల్ టీచింగ్ చిన్నప్పుడే తన పేరెంట్స్ నేర్పించవచ్చు, లేకపోతే ఏదైతే సెనగోగ్కి వెళ్ళాడో అక్కడ నేర్పించిండొచ్చు. అవన్నీ తన హార్ట్లో అట్లా ఉండిపోయాయి. కాబట్టే ఒక ఫారెన్ ల్యాండ్లో తన చుట్టూ ఒక డేంజరస్ ప్లాట్ అయినా కానీ, తన లైఫ్ పోతుంది అని తెలిసినా కానీ ఆయన ఆ స్పిరిచువల్ టీచింగ్ నుంచి డీవియేట్ అవ్వలేదు, స్పిరిచువల్ టీచింగ్ నుంచి డీవియేట్ కాలేదు. అదే డానియల్ సిచ్యువేషన్లో మీరుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఓపెన్ ఎయిర్, ఇంతకుముందు ఒక 5 years or 10 years బ్యాక్ స్ట్రీట్ గాస్పెల్ జరిగేది. చక్కగా అందరికీ మనం ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఇప్పుడు చూస్తున్నారా? బికాస్ దెర్ ఇస్ అ రెస్ట్రిక్షన్. మనం ధైర్యం చేయలేం. సువార్త ప్రకటించండి అని దేవుడు ఒక లా ఇచ్చాడు మనకి. చేయగలుగుతున్నామా? ధైర్యంగా చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. అట్లాంటిది డానియల్ సిచ్యువేషన్లో మనల్ని మనం ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ దాట్ సిచ్యువేషన్. ఎందుకు వచ్చిన రిస్క్? నాకు మంచి పొజిషన్లో ఉన్నా,
అందరు రెస్పెక్ట్ చేస్తున్నారు, ఈ రిస్క్ ఎందుకు? సీక్రెట్గా ప్రార్థన చేసుకుంటా అని కాంప్రమైజ్ అయిపోతాం. దేవుణ్ణే కదా నేను ప్రేయర్ చేయాలి, ఎట్లా చేస్తే ఏముంది, సీక్రెట్గా ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? వింటాడు కదా. ఎందుకు ఓపెన్గా విండో ఓపెన్ చేసి తను 3 times ప్రార్థన చేయాలి? సీక్రెట్గా కనిపించకుండా ఒక దగ్గర ప్రార్థన చేయొచ్చు కదా. ఇక్కడ డానియల్ లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన స్పిరిచువల్ టీచింగ్స్ రైట్గా ఉంటే కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్ మనలో ఉండదు. చాలాసార్లు మనము కాంప్రమైజ్ అయిపోతాం. కాంప్రమైజ్డ్ క్రిస్టియన్స్ కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్లో ఉంటాం. కానీ యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్ ఉండదు. ఇఫ్ యు ఆర్ కాంప్రమైజింగ్ యర్ స్పిరిచువల్ టీచింగ్స్ for this world, for anything, I'm telling you, you are in the wrong track. You are in the wrong track and this is the time to correct. దేనికోసమన్నా నువ్వు గాడ్ని కాంప్రమైజ్ అయిపోతే, నీ స్పిరిచువల్ లైఫ్ని కాంప్రమైజ్ అవుతుంటుంటే నేను చెప్తా ఉన్నాను, ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ ఇన్ ద రాంగ్ ట్రాక్. డానియల్ని చూడండి, డానియల్ లైఫ్ని చూడండి. దో హీ విల్ లూజ్ హిస్ లైఫ్, దో దెర్ ఇస్ అ డెత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, he did not fear, he did not deviate from the spiritual teaching, which is I should obey and pray God only. చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పేసి అట్లాంటి స్పిరిచువల్ టీచింగ్స్ మనలో ఉన్నాయా? కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్తోనే బ్రతుకుతున్నామా? ఆలోచన చేయాలి. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. బీ విత్ రైట్ స్పిరిచువల్ కమ్యూనిటీ. మిమ్మల్ని చాలాసార్లు ఒక సేయింగ్ ఉంటుంది కదా, మీరెవరో తెలుసుకోవాలి అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకుంటే సరిపోతుందని. మీ చుట్టూ ఉన్న కమ్యూనిటీ ఎట్లా ఉందో, మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారో తెలుసుకుంటే మీరెవరో తెలిసిపోతుంది. అయితే మన ట్రాజడీస్లో మనం ఎవరి చుట్టూ ఉన్నాం, మన చుట్టూ ఎవరున్నారు, ఎక్కడ ఏ కమ్యూనిటీలో ప్లేస్ అయి ఉన్నామో అది మనల్ని ఆ ట్రాజడీస్ నుంచి బయటికి తీసుకురావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మనకున్న రైట్ కమ్యూనిటీ ఏంటి అంటే, ఐ సే చర్చ్ వెన్ ఐ మీన్ ఇట్స్ నాట్ అ ఫిజికల్ స్ట్రక్చర్, ఇట్స్ ద పీపుల్ ఆఫ్ గాడ్. నేను అంటాను, చాలామంది చర్చ్ని ఈ టైమ్స్లో, ఇప్పుడున్న జనరేషన్ లేకపోతే ఈ కరెంట్ టైమ్స్లో చర్చ్ని చాలా లైట్గా తీసేసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ అప్సెటింగ్, వెరీ సాడ్. మీరు ఎక్కడున్నా ఒక రైట్ చర్చ్కి అటాచ్ అయి ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ హోమ్ చర్చ్ ఏదైనా కానీ, ఒకవేళ మీరు ఇప్పుడు స్టడీస్ చదువులు అయిపోయి ఆఫీస్కి వర్క్కి వేరే దగ్గరికి లొకేట్ అవ్వచ్చు, హయ్యర్ స్టడీస్ ఏం చేస్తున్న వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు. అట్లాంటప్పుడు ఎక్కడికి వెళ్తే ఏముంది, నేను ప్రేయర్ చేసుకుంటా ఇంట్లో ఉంటా అంటే ఇట్ విల్ నాట్ వర్క్. ఒక రైట్ చర్చ్కి అటాచ్ అయి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చర్చ్ ఈజ్ వేర్ there will be right people who can mentor you, who can take the responsibility of your tragedies and give you the right path. ఎందుకు అంటే అక్కడ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు, దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారు, మీకంటే ముందుగా ఇట్లాంటి కష్టాలని డీల్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఆ చర్చ్లో, ఆ స్పిరిచువల్ కమ్యూనిటీలో ఈ భూలోకంలో ఉన్నంతకాలం మీరు ఎప్పుడైతే అటాచ్ అయి ఉంటారో ఎటువంటి ట్రాజడీస్ వచ్చినా యూ కెన్ సేఫ్లీ గో. మన క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న బ్యూటీ అదే కదా. కష్టం రాగానే, ఏదైనా ప్రాబ్లం రాగానే ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? పాస్టర్ గారికి వెళ్తుంది, ఈ స్పిరిచువల్ మెంటర్కి వెళ్తుంది కదా, నా ప్రాబ్లం ఇది, ప్రేయర్ చేయండి అని. సో నా అడ్వైజ్ ఏంటి అంటే, చర్చ్ని లైట్గా తీసుకోవద్దు. బీ అటాచ్ టు అ రైట్ చర్చ్ విచ్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ టు ఫేస్ ఎనీ ట్రాజడీ. అంతేకాకుండా యూ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్ యాజ్ వెల్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ లోకంలో ఒక మంచి చర్చ్కి, ఒక రైట్ స్పిరిచువల్ కమ్యూనిటీకి నువ్వు అటాచ్ అయ్యి ఉంటే గాడ్ యొక్క యూనివర్సల్ చర్చ్లో అటాచ్ అయ్యి ఉంటాం. ఓకే, సో యూ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ రైట్ స్పిరిచువల్ కమ్యూనిటీ. అండ్ దెన్ ద మోస్ట్ అండ్ రిస్కీ పార్ట్, you should always forgive and
కంపాషనేట్. చాలాసార్లు మనకి ఎవరైనా ట్రబుల్ మేకర్స్ ఉన్నారనుకో, వాళ్ళ వల్ల మన లైఫ్లో ట్రాజడీస్ వచ్చాయనుకో, కెన్ యూ ఫర్గివ్ దెమ్? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాకు కూడా కష్టంగానే ఉంటుంది, ఫర్గివ్ చేయలేం. ఇట్ ఈస్ వెరీ టఫ్ టాస్క్, చాలా టఫ్ టాస్క్. కానీ ఆ ఫర్గివ్ చేయకుండా యాంగర్ని హోల్డ్ చేయడం వల్ల అది ఏంటి అంటే సెల్ఫ్ డ్యామేజింగ్, మనకి మనమే డ్యామేజ్ చేసుకుంటున్నట్టు. ఎందుకు అంటే ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఉండిపోతాం. వీ కెనాట్ థింక్ అవుట్ సైడ్ దాట్. వాళ్ళకి అనిపించగానే అని చెప్పేసి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏం ఆలోచించలేకపోతాం. కాబట్టి ఇట్ ఈస్ లైక్ డ్యామేజింగ్ అవర్ సెల్ఫ్. వెన్ యూ ఫర్గివ్, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు ద ట్రబుల్ మేకర్, బట్ యు ఆర్ డూయింగ్ ఫేవర్ టు యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు హీల్ చేసుకుంటున్నావు. సో దాట్ ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి వచ్చి ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తావు. సో స్టార్ట్ ఫర్గివింగ్ యువర్ ట్రబుల్ మేకర్స్. స్టార్ట్ ఫర్గివింగ్ యువర్ ట్రబుల్ మేకర్స్. ఎన్నిసార్లు అంటే 70 into 7 times ఇస్ వాట్ బైబిల్ సేస్. 70 into 7 times అన్ఫర్గివ్ సర్వెంట్ స్టోరీ. దాని తర్వాత ఫర్గివ్నెస్ ఎప్పుడైతే మనలో డెవలప్ అవుతుందో ఇంకొక క్వాలిటీ యాడ్ అవుతుంది ఏంటంటే వి విల్ బీ కంపాషనేట్. ఒకవేళ ఫర్గివ్ చేయలేదనుకో, ఎవరైతే మన ట్రబుల్ మేకర్ ఉన్నారో వాళ్ళకి ఒక ట్రాజడీ వచ్చింది, వాళ్ళకి ఒక కష్టం వచ్చిందంటే మంచిగా అయిందిరా అంటాం, మనం రివెంజ్ఫుల్ మోడ్లో ఉంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు ఫర్గివ్ చేస్తావో ఇట్ విల్ హీల్ యూ. అప్పుడు నీ యాటిట్యూడ్ ఏమవుతుందంటే యూ విల్ బీ కంపాషనేట్. వాడు పడిపోతే ఒక చెయ్యి ఇవ్వగలుగుతావు. సో దట్ హీ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఇద్దరు కలిసి ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాగలుగుతారు, ఆ ట్రాజడీ నుంచి బయటికి రాగలుగుతారు. ఇజ్ ఇట్ నాట్ బ్యూటిఫుల్? ఫర్గివ్ చేయడం వల్ల చాలాసార్లు ఏమనుకుంటున్నామంటే మనం వాళ్ళకి ఫేవర్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఇట్ ఈస్ మనకి మనం ఫేవర్ చేసుకుంటున్నట్టు. మన ఊడిని మనం హీల్ చేసుకొని అండ్ వి బికమ్ కంపాషనేట్ సో దాట్ వి బోత్ బికమ్ together and come out of that tragedy. Can we do that? Forgiveness. అది మనకి మనమే ఫేవర్ చేసుకుంటున్నట్టు. చివరిగా ఐ వాంట్ టు కంక్లూడ్. చాలాసార్లు మన లైఫ్లో ఏమనుకుంటామంటే ఐ హ్యావ్ దీస్ టేక్ అవేస్. ఒక 5 points అయితే నేను చెప్పాను మీకు. దీస్ ఆర్ ద టేక్ అవేస్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ. చాలాసార్లు లైఫ్ ఇస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఇట్ ఈస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఇక్కడ ఏముంది? ఇట్ ఈస్ అన్ అడ్వెంచరస్ స్టోరీ ఫిల్డ్ విత్ ట్రాజడీస్ అండ్ ట్రయంఫ్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నా లైఫ్ ఫుల్ ఖుషీగా ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రాజడీస్ అండ్ ట్రయంఫ్స్. తర్వాత మన బిగ్గెస్ట్ ట్రాజడీ ఏంటో తెలుసా? యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ యు నో దట్ యు హ్యావ్ యాక్సెస్ టు గాడ్. తెలుసా మీకు? యూ హ్యావ్ యాక్సెస్ టు గాడ్ తెలుసా? కానీ మన ట్రాజడీస్ వచ్చినప్పుడు ఆ యాక్సెస్ని మర్చిపోతాం. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ. అదే మిమ్మల్ని ట్రయంఫ్ వైపు వెళ్ళకోకుండా స్టాప్ చేసేస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ ట్రాజడీ నుంచి మీరు బయటికి రావాలి. అండ్ దెన్ ట్రస్ట్ గాడ్. When you have access to God, start trusting God. He can turn your sorrows into joy. Psalm 30:11 says, He can turn my mourning into dancing. Song ఉంది కదా, దుఃఖాన్ని నాట్యంగా మార్చేస్తాడు, ట్రాజడీని ట్రయంఫ్గా మార్చేస్తాడు. కాబట్టి హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్, right spiritual beliefs, right spiritual community, understand the meaning and purpose of the tragedies, and more importantly, forgive your troublemakers and be compassionate so that you will be triumphant in all your tragedies. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గొప్పదేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. విషాదం నుండి విజయం, ట్రాజడీ టు ట్రయంఫ్ అనే టాపిక్లో మాకు కొన్ని విషయాలు నేర్పించారు. రైట్ స్పిరిచువల్ బిలీఫ్స్ ఉండాలి అని, రైట్ స్పిరిచువల్ టీచింగ్స్ ఉండాలి అని, రైట్ స్పిరిచువల్ కమ్యూనిటీకి మేము అటాచ్ అయ్యి ఉండాలి అని. మరి ప్రభా, ఫర్గివ్ అండ్ బీ కంపాషనేట్ అని నేర్చుకున్నాం. మరి ఈ విన్న విషయాలను మా హృదయాలలో భద్రం చేసుకొని
మీ కొరకు ఈ లోకంలో విజేతలుగా బ్రతకాలి, విన్నర్స్గా బ్రతకాలి, ట్రయంఫెంట్ లైఫ్ ఉండాలి అని మమ్మల్ని బ్లెస్ చేయండి. ఎవరైతే విన్నారో వారి హృదయంలో ఇది భద్రం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.